అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కట్టించని అని ఒకటి ఉంది, రెండోది కాపలా కాయని అని ఉంది. రెండు ఉన్నాయి. నేను కట్టించే విధానాలు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో అంతేనా? సెకండ్ ఫ్లోరే కదా. మనం ఎందుకు ఇంటి పైకి ఎక్కాం? గెడబద్దలతోటి, లేకపోతే మమ్మల్ని ఇసుకలో కడితే ఎక్కుతారు మీరు? ఎక్కరు. స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఎక్కారు. స్ట్రాంగ్గా ఎందుకు ఉంటుంది ఇల్లు? పునాది బాగుండాల. ద ఫౌండేషన్ షుడ్ బి ఫిమ్లీ, చాలా బలంగా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే, నీ పునాది బాగుండాలి. నువ్వు కట్టుకునే ఇల్లు పైన ఎలివేషన్స్ కాదు, నువ్వు వేసిన రంగులు కాదు, హంగులు కాదు, నీకున్నాయి కాదు. నీ పునాది బాగుండాలి, నీ పాదం బాగుండాలి, నువ్వు వేసే పాదము బాగుండాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తారు, ఒకడున్నాడు చాలా గొప్పగా ఉంటాడు, వాడు ఇల్లు కట్టాడు, వాడు చాలా